రామ్ నారాయణ్ రామ్. ధర్మం మరియు కర్మం ఒకే నాణెంలో రెండు ముఖాలుగా చెప్పబడతాయి. చాలా మంది మన కర్మమే మన ధర్మమని అంటారు. మరికొంతమంది ధర్మాన్ని కాపాడడమే గొప్ప కర్మమని కూడా అంటారు. ఈ విషయంలో మన మహాగురు బాలక్ బ్రహ్మచారి గారు ఏమంటారు? వారి దృష్టికోణంలో ధర్మం మరియు కర్మం వాస్తవంగా ఏమిటో అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం ప్రయత్నించబోతున్నాం. ప్రాచీన కాలంలో ప్రతి ఒక్కరూ కర్మమే మన ధర్మమని చెబుతుండేవారు. మీరు ఏ ధార్మిక గ్రంథాన్నైనా తీసుకుని చదవండి, అందులో కూడా ఇదే విషయాన్ని మీరు చూడవచ్చు. మన మహాగురు బాలక్ బ్రహ్మచారి గారు చెబుతున్నది ఏమిటంటే, కర్మం అనే పని మనుషులు చేయడం కాదు. మనల్ని ఈ భూమిపై పంపిన ఈ సృష్టే మన చేత కర్మ చేయిస్తోంది. అంటే ఈ ఆకాశం మరియు ప్రకృతి మనం ఇవి నుంచే పుట్టిన వాళ్ళం. నేటి మనిషికి ఉన్న ప్రతిదీ ఆకాశం మరియు ప్రకృతి వల్లే లభించింది. ఆకాశం, భూమి, నీరు, గాలి మరియు శక్తి, ఈ 5 భూతాలతోనే ఈ ప్రపంచం తయారైంది. ఇవి లేకపోతే మనం ఊపిరి ఎలా తీసుకుంటాం? జీవించడమే ఎలా సాధ్యం? అందుకే కర్మం అన్నది ఈ ప్రకృతి మూలంగా జరుగుతుంది. మనిషి కేవలం ఆలోచించగలడు, సిద్ధాంతాలపై నడవగలడు. ఆకాశం ప్రకృతిని సృష్టించింది. ఆ ప్రకృతితో సృష్టి ఏర్పడింది. ఆ సృష్టిలో నుంచే మనం పుట్టాము. ఇవన్నీ పరస్పరం అనుసంధానమైనవి. ఇవి మనకు శక్తిని అందిస్తాయి, మన చైతన్యాన్ని మేల్కొలుపుతాయి, మన వివేకాన్ని నిర్మిస్తాయి. మనిషి చేసే పనులు సరైనవా తప్ప అన్నది మన వివేకమే మనకు చెబుతుంది. జీవితంలో ఎన్నో సందర్భాలలో మనం ఇతరులను అనుకోకుండా బాధ పెడతాం, తప్పు చేస్తాం. అప్పుడు మనకు ఎవరూ చూడడం లేదు కదా అని అనుకుంటాం. మనం చేసిన తప్పును ఎవరికీ చెప్పం అనుకుంటాం. అయితే మనలోని వివేకం, మనస్సు మాత్రం అబద్ధం చెప్పదు. అవి అన్నీ మనకు తెలియజేస్తాయి. మనం తప్పు చేస్తున్న సమయంలోనే మన వివేకం మనకు హెచ్చరిస్తుంది. ఇది చేయకూడదు, తప్పు అంటుంది. కాబట్టి ఎవరు మనల్ని చూడడం లేదు అని అనుకోకండి. మన వివేకం చూస్తోంది, మన అంతరాత్మ చూస్తోంది. అనేకసార్లు మనిషి తనను తాను అశక్తుడిగా, బలహీనుడిగా భావిస్తాడు. జీవితం మనకు వ్యతిరేకంగా తిరిగే సందర్భాలు వస్తాయి. మనస్సు మన నియంత్రణలో ఉండదు. మనం మన వివేకాన్ని వినలేకపోతాం. అటువంటి పరిస్థితుల్లో మనిషి నిరాశతో నిండిపోతాడు. అలాంటి వేళ ధ్యానం, మెడిటేషన్ ఎంతో సహాయపడుతుంది. ధ్యానంతో మనస్సు, వివేకం, అంతరాత్మ బలంగా మారుతాయి. అవి మన నియంత్రణలోకి వస్తాయి. అందుకే ప్రతి మనిషి ధ్యానం తప్పక చేయాలి. మీ మనస్సు, వివేకం నియంత్రణలో ఉన్నప్పుడు సృష్టి మీ చేత మంచి కర్మలు చేయిస్తుంది. అదే మీ ధర్మమవుతుంది.